హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుండారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాలీఫ్లవర్ అండి, పువ్వు అండి. ఈ పువ్వు తీసుకుంటున్నా. చాలా బాగుంటుందండి కూర. ఇది వండుకుంటా ఇయ్యాల. దాంట్లో ఆలుగడ్డలు, టమాటాలు, అల్లం పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఎంత పెట్టుకానండి. సూపర్గా ఉంటుందండి కూర. ఇట్లా ఒక్కసారి వండుకోండి, వండి చూపిస్తానండి. ఇవ్వండి, నేను ఇట్లా తీసుకున్నాను. 7 నీళ్ళు వేసుకున్నానండి. ఇవి శుభ్రంగా మళ్ళీ కడుక్కుంటాను నేను ఇప్పుడు. ఇవ్వండి, నేను శుభ్రంగా కడుక్కున్నా. వీటికి ఉప్పు కారం వేసుకున్నామండి. నేను బంగాళదుంపల ఆలుగడ్డలు కడి దీంట్లో వేసుకుంటున్నాను. వీటికి ఉప్పు కారం కలుపుకున్నాము. నేను పసుపు వేసుకుంటున్నానండి. ఉప్పు కారం అండి. ఈ కలిసేటట్టు కలుపుకోవాలండి ముక్కలకి అన్నిటికీ కూడా. కానీ చాలా బాగుంటుందండి, చికెన్ కూరలాగా ఉంటుంది వండుకుంటే. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. కలిసేటట్టు కలుపుకున్నానండి. పొయ్యి అంటించుకున్నానండి. కూర వండుకుంటాకి నేను ఇవి పెట్టుకున్నా. నూనె కొద్దిగా ఎక్కువ పెట్టిద్దండి. నూనె, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకున్నా, పచ్చిమిరకాయలు, పసుపు కలబెట్టుకున్నా. ఉల్లిపాయ వేగిందండి. టమాటా వేసుకున్నాం. ముందుగా టమాటా వేస్తే ఉల్లిపాయ ఆగదండి, అందుకే వేయలేదు. అల్లం పేస్టు, ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదండి. కాలీఫ్లవర్లో అవి వేసేసుకున్నాము. ఆలుగడ్డ కలబెట్టుకున్నాం. చాలా సూపర్గా ఉంటుందండి కూర. మూత పెట్టుకుని మొగ్గాలండి. చూసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కొద్దిగా. మళ్ళీ ఉప్పు అండి, కారము, కొద్దిగా వాటర్ పోసుకున్నాము. నేను ముక్కలకి కారం అని కలుపుకున్నా కదండి, దాంట్లో పోసుకున్నా కసి నీళ్ళు. ఆ నీళ్ళు పోసానండి. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎగరాలండి. మూత పెట్టుకున్నాం. ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి. కొద్దిగా ఉల్లికాయలు ఉంటే వేసానండి. అయిపోయిందండి. ఇక బౌల్లోకి తీసుకున్నాము. ఉడికిందండి. నేను బౌల్లోకి తీసుకుంటున్నా. ఇదిగండి కాలీఫ్లవర్ పువ్వు అండి. చాలా బాగుంటుందండి, చికెన్ కూరలాగానే ఉంటుంది. ఆలుగడ్డలు వేసుకున్నాను నేను. చాలా సూపర్గా ఉంటుందండి. ఆలుగడ్డ చూడ చాలా ఉడికిందండి. బాగుంటుందండి. ఒక్కసారి వండుకోండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి ప్లీజ్ అండి. సూపర్గా ఒక్కసారి వండుకోండి. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందను. బాయ్ అండి.